హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో వెన్తో మనము అడిగే ప్రశ్నల గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం చాలామందిని వెన్ అనే క్వశ్చన్ వర్డ్తో ప్రశ్నలు వేస్తుంటాం. ఇప్పటికి మనం దాదాపుగా 8 క్వశ్చన్ వర్డ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది, ఏ విధంగా మనం ప్రశ్నలు అడగాలని. సో ఇక లాస్ట్ క్వశ్చన్ వర్డ్ వెన్తోని మనం ఇంగ్లీష్లో ఎదుటి వారిని ఎలా ప్రశ్నించాలా అనేది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్. నువ్వు స్కూల్కు ఎప్పుడు వెళ్తావు? నువ్వు స్కూల్కు ఎప్పుడు వెళ్తావు? ఎలా చెప్తాం? అన్నీ కూడా వెన్ అనే క్వశ్చన్ వర్డ్తోనే ఉంటాయి ప్రశ్నలు. మనం అడిగేటవన్నీ కూడా వెన్ అనే క్వశ్చన్ వర్డ్తోనే ఇంగ్లీష్లో మనం ఎట్లా అడుగుతాం. నువ్వు స్కూల్కు ఎప్పుడు వెళ్తావు? వెన్ డూ యూ గో టు స్కూల్? వెన్ డూ యూ గో టు స్కూల్? ఓకే, సో అట్లాగే నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు బయలుదేరుతున్నావు? నువ్వు హెచ్వైడికి ఎప్పుడు బయలుదేరుతున్నావు? నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు బయలుదేరుతున్నావు? మీరు ఏదైనా రాసుకోండి. హైదరాబాద్ రాసుకోండి, లేకపోతే బెంగళూరు అనుకుంటే బెంగళూరు రాసుకోండి, ముంబై అంటే ముంబై రాసుకోండి. చాయిస్ వర్స్ అనమాట, మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. నువ్వు హైదరాబాద్కు ఎప్పుడు ఎప్పుడు బయలుదేరుతున్నావు? వెన్ ఆర్ యూ లివింగ్ ఫర్ హైదరాబాద్? వెన్ ఆర్ యూ లివింగ్ ఫర్ హైదరాబాద్? నువ్వు హైదరాబాద్కు ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? వెన్ ఆర్ యూ కమింగ్ టు అవర్ హౌస్? వెన్ ఆర్ యూ కమింగ్ టు అవర్ హౌస్? నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నువ్వు మన్విక్ని ఎప్పుడు కలిశావు? నువ్వు మన్విక్ని ఎప్పుడు కలిశావు? ఎలా చెప్తాం? వెన్ డిడ్ యూ మీట్ మన్విక్? వెన్ డిడ్ యూ మీట్ మన్విక్? నువ్వు మన్విక్ని ఎప్పుడు కలిశావు? నా డబ్బు నువ్వు ఎప్పుడు ఇవ్వగలవు? నా డబ్బు నువ్వు ఎప్పుడు ఇవ్వగలవు? వెన్ క్యాన్ యూ పే మై మనీ? వెన్ క్యాన్ యూ పే మై మనీ? ఓకే, నువ్వు నా డబ్బు ఎప్పుడు ఇవ్వగలవు? వెన్ క్యాన్ యూ పే మై మనీ? నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది? ఎప్పుడు చూసినా క్లాసులో ఉంటా, నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చేది? సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా, నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది? నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది? నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది? వెన్ షెల్ ఐ కమ్ టు యువర్ హౌస్? వెన్ షెల్ ఐ కమ్ టు యువర్ హౌస్?
ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు? రేపు సండే కదా, నువ్వు పార్టీ ఇవ్వచ్చు కదా. ఇట్లా అడుగుతున్నాం కదా, నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు? నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు? ఎలా చెప్తావు? నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు? వెన్ విల్ యూ గివ్ మీ ఏ పార్టీ? వెన్ విల్ యూ గివ్ మీ ఏ పార్టీ? నువ్వు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు? ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. సో రేపు సండే, సో మండే స్కూల్స్ ఓపెన్ అవుతాయి. సో అట్లాగా ఈరోజు హోంవర్క్ ఇచ్చింటారు పిల్లలకి. సో పిల్లలు మాట్లాడుకుంటారు, మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం? ఈరోజు చేసేద్దామా లేకపోతే రేపు చేద్దామా? ఇట్లా మాట్లాడుకునేటప్పుడు అడుగుతుంటాం, మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం అని చెప్పాలి. మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం? మనం హోంవర్క్ ఎప్పుడు చేద్దాం? వెన్ షల్ వీ డు ద హోంవర్క్? వెన్ షల్ వీ డు ద హోంవర్క్? వెన్ షల్ వీ డు ద హోంవర్క్? రైట్. స్కూల్స్ ఎప్పుడు మళ్ళీ తెరుస్తారు? స్కూల్స్ ఎప్పుడు మళ్ళీ తెరుస్తారు? వెన్ విల్ ద స్కూల్స్ రీఓపెన్? వెన్ విల్ ద స్కూల్స్ రీఓపెన్? ఓకే. పొద్దున నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు? ఉదయాన్నే నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు? ఉదయాన్నే నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు? ఎలా చెప్తావు? వెన్ డు యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? వెన్ డు యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసాడమ్మా, సరిపోతుంది. వెన్ డు యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇట్లాగా మనం చాలా ప్రశ్నలను ఓన్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా వెన్తో మనం ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. సో అట్లాగే మీలో ఎవరైనా సరే ఇంకా మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ప్యాక్ తీసుకుని వారు ఉన్నట్లయితే ఇక లేట్ చేయకుండా వెంటనే బుక్స్ ప్యాక్ తీసేసుకొని ఈ కొత్త బ్యాచ్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. సో నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ 110 బుక్స్ ప్యాక్ డీటెయిల్ చెప్తున్నానండి. 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుందండి, 5000 రూపాయలు అవుతుంది. సో ఈ 110 బుక్స్ ప్యాక్ వచ్చేసి మొత్తం 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ ప్యాక్ అనమాట. సో 10 కోర్సెస్ వస్తాయి. సో 110 బుక్స్ ఒకసారి మీరు 5000 రూపీస్ పెట్టుకుంటే ఈ 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ వచ్చేస్తాయి. సో 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయి సార్ అంటే, 1 డే స్పోకెన్ ఇంగ్లీషు 1 వీక్ది, తర్వాత 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, తర్వాత 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే మీకు 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి. సో అట్లాగే 3 మంత్స్ కోర్స్కు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే మీకు 6 మంత్స్ కోర్స్కు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 ఇయర్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి. అంటే మీరు ఒకసారి 110 బుక్స్ ప్యాక్ను 5000 రూపీస్ పెట్టి కొన్నట్లయితే
ఈ 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి. సో కొంతమంది ఏంటంటే, సార్ మా దగ్గర అంత అమౌంట్ లేదు, మేము సో సింగిల్ కోర్సెస్ తీసుకుంటాము అంటూ ఉంటారు. సింగిల్ కోర్సెస్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ 21 డేస్ తీసుకున్నారు, మీకు రూ. 1000 అవుతుంది. సో 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకున్నారు, రూ. 1000 అవుతుంది. సో 45 డేస్ తీసుకున్నారు, రూ. 1000 అవుతుంది. 60 డేస్ తీసుకున్నారు, 1500 అవుతుంది. సో ఈ 4 కోర్సులకి మీరు ఈ 4 కోర్సులు తీసుకుంటేనే మీకు 4500 రూపీస్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ 4 కోర్సులు తీసుకున్నా సరే, మళ్ళీ వేరే కోర్సులు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ బుక్స్ కొనాలి. సపోజ్ 21 డేస్ తీసుకున్నారనుకోండి, 30 డేస్ బ్యాచ్ స్టార్ట్ అయింది, మళ్ళీ బుక్ కొనాలి రూ. 1000 పెట్టి. 45 డేస్ స్టార్ట్ అయింది, మళ్ళీ బుక్ కొనాలి. 60 డేస్ స్టార్ట్ అయింది, మళ్ళీ 1500 పెట్టి బుక్కులు కొనాలి. సో ఇట్లా ఈ 4 కోర్సులకు మీకు 4500 అవుతుంది. సో ఇట్లా లేకుండా ఒకేసారి 110 బుక్స్ తీసుకున్నారనుకోండి, మీరు కేవలం 5000 రూపీస్‌కే ఈ అన్ని కోర్సుల బుక్స్ అన్నీ వస్తాయి ఒకేసారికే మీకింకా. మళ్ళీ మీరు ఏ ఏ బ్యాచ్ సపోజ్ 45 డేస్ స్టార్ట్ అయింది, బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయి. 30 డేస్ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇందులోనే బుక్స్ వస్తాయి. 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అయింది, బుక్స్ ఇందులోనే ఉంటాయి. అంటే మీరు మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి 110 బుక్స్ ప్యాక్ తీసుకుంటే ఇంకా 10 కోర్సుల బుక్స్ అందులోనే వచ్చేస్తాయన్నమాట మీకు. ఓకే. సో అట్లాగనమాట. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 64 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ వస్తుందన్నమాట. ఈ పెన్ డ్రైవ్ ఇదివరకు ఏంటంటే మనం 32 జీబీ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 64 జీబీ ఇస్తున్నాం, డబల్ అనమాట. సో ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2500 అవుతుంది. ఇది సి టైప్ పెన్ డ్రైవ్, 2 ఇన్ 1 పెన్ డ్రైవ్. మీరు 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవైపు మొబైల్‌కి, ట్యాబ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకోవైపు ల్యాప్‌టాప్‌కు, సిస్టమ్‌కు, ఎల్ఈడి టీవీకి, కార్‌లో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కార్‌లోనే కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏందంటే సార్ అమౌంట్ తక్కువ ఉందని బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటారు. విడివిడిగా తీసుకుంటే మీకు ఏమవుతుందంటే 7500 రూపీస్ అవుతుందండి. సో అట్లా లేకుండా మీరు ఈ ఐడియాతో ఇట్లా తీసుకున్నట్లయితే మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట. ఒకేసారి మీరు టోటల్ ప్యాక్ అంటాం మనం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 64 జీబీ పెన్ డ్రైవ్ వస్తుంది. ఈ టోటల్ ప్యాక్ తీసుకుంటే మీకు కేవలం 6000 రూపీస్‌కే రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ రూ. 1500 సేవ్ అవుతుంది ఒకేసారి. అంటే విడివిడిగా తీసుకుంటే మీకు 7500 అవుతుంది. అట్లా లేకుండా ఒకేసారి టోటల్ ప్యాక్ తీసుకున్నారనుకోండి, సో మీకు 6000కే రావడం జరుగుతుంది. ఓకే సార్, మరి నేను ఈ టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ఎలా పర్చేజ్ చేసుకోవాలి, ఎలా కొనుక్కోవాలండి నాకు అర్థం కావట్లేదంటే, చాలా సింపుల్ సార్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్. ఎవరు కూడా లిఫ్ట్ చేయరు, డైరెక్ట్‌గా మీరు నాతోనే మాట్లాడతారు. 7075793719. మీరు ఈ టోటల్ ప్యాక్ అమౌంట్‌ని ఇదే మొబైల్ నంబర్‌కి గూగుల్ పే గానీ, లేదా ఫోన్‌పే గానీ చేసేసి, మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ 6000 రూపీస్ పంపింటారో, 6000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో, ఆ స్క్రీన్ షాటు, తర్వాత మీ యొక్క అడ్రెస్ 2 కూడా మళ్ళీ ఇదే మొబైల్ నంబర్‌కి 7075793719 ఇదే మొబైల్ నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు ఏదైతే అడ్రస్ పంపించారో అదే అడ్రస్‌కి మేము ఈ టోటల్ ప్యాక్‌ను కొరియర్ చేయడం జరుగుతుందనమాట. సో ఇంకో విషయం ఏందంటే, చాలామంది డౌట్ అనమాట, సార్ మళ్ళీ మేమన్నా మీకు పెన్ డ్రైవ్ పంపాలా అండి? పెన్ డ్రైవ్ మీరేం పంపాల్సిన అవసరం లేదండి. మేమే కొత్త పెన్ డ్రైవ్‌ను కొని, ఇందులో అన్ని కోర్సుల వీడియోలు ఉంటాయి పెన్ డ్రైవ్‌లో. ఒక ఆర్డర్ వైస్‌గా, ఫోల్డర్ వైస్‌గా సెట్ చేసిన బేసిక్ లెవెల్ 1, బేసిక్ లెవెల్ 2, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్, లైవ్ క్లాసు, ఫ్రేజల్ వర్బ్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ ఉంటాయి. 64 జీబీ వస్తాయన్నమాట. సో మేమే కొత్త పెన్ డ్రైవ్‌ని కొని ఇందులో అన్ని కోర్సుల వీడియోలేసి 110 బుక్స్ ప్యాక్‌తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో, ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే, కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఏ స్టేట్‌లో ఉన్నా, ఏ విలేజ్‌లో ఉన్నా సరే కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో అయితే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక బుక్స్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్న వారు ఉన్నట్లయితే ఇక లేట్ చేయకుండా వెంటనే నాకు ఈ నంబర్
కాల్ చేసేసి 7075793719 ఈ నెంబర్కి ఫోన్ చేసేసి వెంటనే మీరు టోటల్ ప్యాక్ను ఆర్డర్ చేసుకొని ఈ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. డైలీ మీకు 4 లైవ్ క్లాసెస్ ఉంటాయండి. ఈ 4 లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తుంది బ్యాచ్ అనేది. సో బుక్స్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్న వారు ఏంటంటే ఇక లేట్ చేయకుండా వెంటనే టోటల్ ప్యాక్ను ఆర్డర్ చేసేసుకొని అందరూ కూడా ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.